ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. సంధ్య పట్టుబట్టి మరీ అలా చెప్తుందంటే గుడి బాధ్యతలు ఇంద్రాణి అత్తయ్య చేతిలోకి వస్తే సంధ్య ఏదో చేయాలనుకుంటుంది. మరి ఇంతకీ అక్షయ్ బాబు గారు ఏమన్నారు? అక్షయ్కి మా అత్తయ్య అంటే ప్రాణం. ఆవిడ కనిపించకపోయేసరికి చాలా టెన్షన్ పడ్డాడు. ఆ టైంలో సంధ్య ఇలా చెప్పగానే శ్రావణి కూడా సంధ్య చెప్పినట్టే చేయమని సలహా ఇచ్చింది. దాంతో వాడు చేసేదేం లేక లాయర్ గారిని పిలిపించి గుడి బాధ్యతలు అత్తయ్య పేరు మీద మార్చమని చెప్పి పంపించేశాడు. నవీన్ బాబు గారు, గుడి బాధ్యతలు ఇంద్రాణి గారికి దక్కకూడదు. ఎలాగైనా మనం ఆపాలి. దాని గురించి ఆలోచిస్తున్నాను వాణి. గుడి బాధ్యతలు అత్తయ్య చేతిలోకి వెళ్ళిపోతే ఈజీగా ఆ నగలు దక్కించుకుంటుంది. ఇప్పుడేం చేయాలో నాకు తెలియట్లేదు. నవీన్ బాబు, వాణి, నువ్వు చెప్పింది బాగానే ఉంది. మన ప్రయత్నం మనం చేద్దాం. అక్షయ్ ఇంకా రాలేదేంటి? ఎక్కడికి వెళ్ళినట్టు? అక్క, మీరిద్దరు ఎక్కడికి వెళ్ళారక్క? ఎండాకాలం కదా సంధ్య, అలా షికార్కెళ్ళి దారిలో ఐస్ క్రీమ్ తిని కబుర్లు చెప్పుకుంటూ వచ్చాం. పద బంగారం. నేనే అనవసరంగా ఎక్కువ ఊహించుకున్నాను. వాళ్ళు సరదాగా బయటికి వెళ్ళొచ్చారంతే. నాన్న, ఏం చేస్తున్నారు? మన రైస్ మిల్ లెక్కలు చూస్తున్నాను దీపా. ఇన్నాళ్ళు మీ అన్నయ్య ఉండేవాడు, వాడు చూసుకునేవాడు. కానీ ఇప్పుడు వాడు లేడు కదా, అందుకే నేనే అన్ని చూసుకోవాల్సి వస్తోంది. నాన్న, మీకు ఈ ఊళ్ళో ఎంతో పలుకుబడుంది. చుట్టుపక్కల అన్ని ఊళ్ళల్లో మీకు తెలిసిన వాళ్ళు, స్నేహితులు ఉన్నారు. అయినా కూడా అన్నయ్యని వెతికి పట్టుకోలేకపోతున్నారు. వాడు నీకు అన్నయ్య మాత్రమేనమ్మా, కానీ నాకు నా కన్న కొడుకు. నా మనసులోని బాధ నీకు కనిపించదమ్మా. మన వాళ్ళందరినీ పంపించి వాడి కోసం గాలించని చోటు లేదం. కానీ వాడు ఎక్కడా కనిపించలేదే. మీ అన్నయ్య వెళ్ళిపోయిన మరుసటి రోజు నుంచి ఈ రోజు దాకా అసలు వాడి కోసం వెతికే ప్రయత్నం ఆపలేదమ్మా. ఏదో ఒక రోజు వాడు మన ముందుకు వస్తాడన్న నమ్మకంతోనే నేను బ్రతుకుతున్నాను. సారీ నాన్న. పర్వాలేదమ్మా, నీ బాధను నేను అర్థం చేసుకుంటాను. అన్నయ్యకేం కాదు, క్షేమంగా తిరిగి వస్తాడు. ఆగు. ఆగు ఆగు. కూల్ కూల్. ఏమైంది సంధ్య, ఎందుకలా చేస్తున్నావు? సంతోషం విశ్వ, ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకింత సంతోషం? నాకు కూడా చెప్తే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను కదా. అక్షయ్ అక్కని బయటికి తీసుకెళ్లిపోయాడు, ఒంటరిగా గడపడానికి. ఏ రిసార్ట్ కు తీసుకెళ్లిపోయాడేమో, రేపొద్దున వరకు రారేమోనని టెన్షన్ పడిపోయాను విశ్వ. కానీ అలాంటిది ఏం జరగలేదు. వాళ్ళు జస్ట్ బయటికి వెళ్ళొచ్చారంతే. ఇంత దానికే సంబరపడిపోతున్నావా? వాళ్ళు ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు ఒకటైపోతారు. అప్పుడేం చేస్తావు చెప్పు?
అదే కాని జరిగితే ఈ ఆస్తి అంతస్తు అంతా మా అక్క చేతిలోకి వెళ్ళిపోతుంది విశ్వ. అదేలాగా? అక్షయ్ మా అక్క కలిసిపోయారంటే అక్షయ్ని మా అక్క కొంగున కట్టేసుకుంటుంది. తరువాత అత్తయ్య మాట కూడా వినదు. అప్పుడు మన ముగ్గురిని ఇంట్లో నుంచి గెంటేసినా ఆశ్చర్యం లేదు. పరిస్థితి అక్కడి దాకా రాదు సంధ్య. ఆలోపే వాళ్ళిద్దరినీ విడగొట్టొచ్చు. వాళ్ళని విడగొట్టాలి, లేదంటే ఈ ఇంట్లో మనకి స్థానం ఉండదు. వాణి, చెప్పండి మహారాణి గారు, ఏం కావాలి? మహారాణి అంటే? ఎంతైనా నువ్విప్పుడు ఈ ఇంటి మహారాణివి కదా, అందుకే అలా పిలిచాను. నేనేంటి మహారాణి అవ్వకముందే నీ స్నేహితురాలని. సరే కాని నువ్వెప్పుడొచ్చావు? పాపం అమ్మగారికి పని ఎక్కువైపోయింది, కొంచెం సహాయంగా ఉందమ్మని ఇంతకు ముందే వచ్చాను. చెప్పు శ్రావణి, ఇంకేంటి విశేషాలు? ఏం చెప్పను, ఈరోజు ఇంటికి లాయర్ వచ్చారు. లాయర్ గారు ఎందుకొచ్చారు? గుడి బాధ్యతలు అత్తయ్య గారి పేరు మీద మార్చడానికి వచ్చారు. ఇప్పుడు గుడి బాధ్యతలు ఇంద్రాణి గారి పేరు మీదకి మారిపోయినట్టేనా శ్రావణి? లేదు వాణి, లాయర్ గారు 2 రోజులు టైం అడిగారు. అదేగాని జరిగితే అమ్మవారి నగలు ఎలా కాపాడుతావు శ్రావణి? ఎలా కాపాడుకోవాలా అని నేను ఆలోచిస్తున్నాను. అయితే ఒక పని చేద్దాం. ఈ సమస్యకి పరిష్కారం ఏంటో దేవరమ్మని పిలిపించి దేవరమ్మతోనే మాట్లాడదాం. ఏమంటావ్? నిజమే వాణి, దేవరమ్మతో మాట్లాడితే నాకు కూడా ఏదైనా మార్గం కనిపిస్తుంది. దేవరమ్మని పిలిపించు. అలాగే శ్రావణి. ఏవండి, పెళ్ళై ఇన్నేళ్లు గడిచినా నన్ను ఎక్కడికి తీసుకెళ్ళలేదు. కనీసం ఇప్పుడైనా బయటకు తీసుకెళ్ళండి. ఇప్పుడు బయట ఎండలుగా ఉన్నాయి, సాయంత్రం పార్కుకి వెళ్దాంలే శాంభవి, ఫీల్ అవ్వకు. ఏమండి, నేనంటుంది పార్కుకో షాపింగ్కో కాదండి, ఏదైనా మంచి లొకేషన్కి వెళ్ళాలి. అయితే సాయంత్రం కొబ్బరి తోటకు వెళ్దాం. నాకు కొబ్బరి బోండం తాగినట్టుంటుంది, నీకు మంచి లొకేషన్ చూసినట్టుంటుంది. మీ మొహం. ఏదైనా లొకేషన్ అంటే ఏ తాజ్ మహల్, గోవా బీచ్ ఇలాంటివన్నమాట. ఏంటి తాజ్ మహల్, గోవానా? ఏంటో ఛే, ఏంటో నా బతుకు. నాకు పెళ్ళి ఇన్నేళ్లైనా ఎవరూ ఎక్కడికి తీసుకెళ్లలేదు. అసలు మా సొంతూరుకు వెళ్ళడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు కదే, నిన్ను గోవాకు తీసుకువెళ్ళాలా? అయినా ఇప్పుడు ఎవరిని చూడాలని ఎందుకు అనిపించిందే? ఇదిగో, నిన్ను నమ్ముకుంటే ఈ జన్మలో వెళ్ళలేను. ఉసై, వాళ్ళంటే బాగా డబ్బున్న వాళ్లే, ఎక్కడికైనా వెళ్తారు, ఏమైనా చేస్తారు. నేనే గతి లేక మీ ఇంట్లో పడి తింటున్నాను, నాకు తిండి పెట్టడమే ఎక్కువ. మరి ఇలాంటి లొకేషన్లు అడిగామనుకో, మీ అమ్మ మెడపట్టి బయటకు గంటేస్తుంది. మీ వల్ల కాకపోతే చెప్పండి, మీకొక ప్లాన్ చెప్తాను. ప్లానా? ఏంటో చెప్పు. మీరు పుట్టింటికి వెళ్తున్నట్టు నటించండి, అది కూడా అక్షయ్ అన్నయ్య ముందే నటించండి. ఎందుకు ఏంటి అని అక్షయ్ అన్నయ్య అడుగుతాడు. అప్పుడు మీరేం చేస్తారంటే, వామ్మో, ఐడియా చాలా బాగుంది శాంభవి. అక్కడికి వెళ్ళాక సంధ్యకి సపోర్టుగా నువ్వు, శ్రావణికి సపోర్టుగా ఉంటూ నేను, ఎంతో కొంత డబ్బులు ఆగుదాం. టూర్కి వెళ్ళినట్టుంటుంది, డబ్బులు కూడా వస్తాయి. సూపర్. నవీన్ బాబు, చెప్పు శ్రావణి. అమ్మవారి పూజ తొందరలో రాబోతోంది. రుద్రరాజయ్య గారి జాడేమన్నా తెలిసిందా? ఒకరోజు నేనే ఫాలో అయ్యానని వెంటనే రుద్రరాజు మావయ్యని ఇంద్రాణి అత్తయ్య వేరే చోటికి మార్చేసింది శ్రావణి. అన్ని సవ్యంగా జరిగితే అమ్మవారి పూజ రోజే రుద్రరాజయ్య గారిని విడిపించి తీసుకురావాలని నేను అనుకుంటున్నాను. రుద్రరాజు మావయ్య బయటకొస్తే ఎక్కడ అత్తయ్య గురించి తెలిసిపోతుందేమోనని